Sarvai Papanna Gaud, right from his childhood, he dreamt of expelling autocratic and authoritative rule of Mughals from Golconda. Point number 1. Sarvai Papanna Gaud చిన్ననాటితనం నుండే సామ్రాజ్యవాదపు శక్తులైన ఈ ముఘల్ సామ్రాజ్యాన్ని వెలికి తీసేయాలి అనుకున్నాడు. సామ్రాజ్యవాద శక్తులైన ముఘల్ సామ్రాజ్యాన్ని వెలికి తీసేయాలనుకున్నాడు. గోల్కొండ సామ్రాజ్యం నుంచి తరిమేయాలి అనుకున్నాడు. రిచర్డ్ స్టేట్స్ రాసిన పుస్తకం సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్. రిచర్డ్ స్టేట్స్ తను రాసిన గ్రంథం సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్ సేస్ పాపన్న స్టేట్మెంట్. సో ఇప్పుడు వినండి, రిచర్డ్ స్టేట్స్ అనే ఒక చరిత్రకారుడు తను ఒక గ్రంథాన్ని రాశాడు, సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్. ఆ గ్రంథంలో పాపన్న ఏం చెప్తున్నాడో ఈయన చెప్తున్నాడు. టైయింగ్ పాట్ టు పామ్ ట్రీ అండ్ బ్రింగింగ్ ఇట్ డౌన్ ఈజ్ నాట్ మై టేస్ట్. వన్ డే మై హ్యాండ్స్ షాల్ ఫాల్ ఆన్ ద గోల్కొండ ఫోర్ట్. అర్థమైందా? అర్థం కాలే? ఈయన ఏం చేస్తాడు? పాపన్న గౌడ్ ఎవరు? గౌడ్ కులం వాళ్ళ ప్రొఫెషన్ ఏంది? టాడీ ట్యాపర్స్, అంతేనా? చెట్టు నుంచి కళ్ళు తీస్తారు. పాపన్న చిన్నప్పటి నుంచి ఏమంటాడంటే, టైయింగ్ పాట్ టు పామ్ ట్రీ అండ్ బ్రింగింగ్ ఇట్ డౌన్ ఈజ్ నాట్ మై టేస్ట్. ఓకే, వన్ డే మై హ్యాండ్స్ షాల్ ఫాల్ ఆన్ ద గోల్కొండ ఫోర్ట్. చెట్టు ఎక్కి కళ్ళు దించడం అనేది నా యొక్క అభిరుచి కాదు. ఏదో ఒక రోజు నా చేతులు గోల్కొండ కిలాపై పడాలి అనే మాట చెప్తాడు. అంటే ఇది ఆయన ఆశయాన్ని చెప్తుంది అన్నట్టు. ఆ స్టేట్మెంట్ రాయాలి. టైయింగ్ పాట్ టు పామ్ ట్రీ అండ్ బ్రింగింగ్ ఇట్ డౌన్ ఈజ్ నాట్ మై టేస్ట్. వన్ డే మై హ్యాండ్స్ షాల్ ఫాల్ ఆన్ గోల్కొండ ఫోర్ట్. One day my hands shall fall on the Golconda fort. Now in the pursuit to become the ruler, ఇలా తను ఒక రాజు అవ్వాలి అనే ఒక ఆశయంతో ముందుకెళ్ళినప్పుడు తను ఏం చేసినాడంటే, గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించాలి అన్న ఒక పెద్ద ఆశయాన్ని పెట్టుకున్నాడు. మనిషి చాలా చిన్నోడు, స్థాయి చాలా చిన్నది, కానీ చాలా పెద్ద ఆశయం పెట్టుకున్నాడు. సేమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా. ఛత్రపతి శివాజీ ఈజ్ అ స్మాల్ మ్యాన్. ఎవరు అయినా ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించాడు, కానీ ఆయన గోల్ ఏంది? ముఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేయాలా, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాలా. అందుకోసం ఏం చేసిండు? గెరిల్లా యుద్ధాలు చేసిండు శివాజీ. అట్లా ఈయన కూడా రాబిన్ హుడ్ లాగా చేసిండు అన్నట్టు. అంటే బాటసారులు, హైవే రహదారులపై వెళ్ళే వ్యాపారవేత్తలను దొంగిలించి ఆ డబ్బునంతా పేద ప్రజలకు పంచిపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ బికమింగ్ ఎ గ్రేట్ రూలర్, ఇన్ హిస్ పర్స్యూట్ తను ఒక గొప్ప రాజు అవ్వాలి అన్న ఆకాంక్షతో ధనికులను దోచుకొని ఆ డబ్బును పేద ప్రజలకు రాబిన్ హుడ్ లాగా పంచిపెట్టడం జరిగింది. ఇన్ హిస్ పర్స్యూట్ టు బికమ్ ద గ్రేట్ రూలర్, హీ రాబ్డ్ మెనీ ట్రేడర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ టు పూర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ మనీ టు poor, like Robin Hood personality, like Robin Hood. He built a fort at Tatikonda. He built a mud fort at Tatikonda in Warangal. తను వరంగల్ తాటికొండ వద్ద ఒక మట్టి కోటను నిర్మించాడు. మరియు he created 1800 army and his most popular important followers. తను 1800 సైన్యాన్ని సృష్టించి అతని యొక్క అనుచరులు సాకలి సర్వన్న, అతని అనుచరుల పేర్లు సాకలి సర్వన్న, మంగలి మాసన్న, దూదేకుల పీర్ మొహమ్మద్ ఎక్సెట్రా. వీళ్ళు ముగ్గురు ఆయన యొక్క అనుచరులు. అండ్ ఈవెన్ he included Hindus, Muslims, Christians in his army. తన సైన్యంలో హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను కూడా చేర్చుకున్నాడు. చాలా సెక్యులర్గా ఉన్నాడు. ఓకే,
సాకలి సర్వన్న, మంగలి మాసన్న, దూదేకుల పీర్ మొహమ్మద్. దూదేకుల పీర్ మొహమ్మద్ 1702లో ఇన్ 1702 పాపన్న కిల్డ్. 1702లో పాపన్న ముఘల్ సామ్రాజ్యానికి చెందిన డెప్యూటీ గవర్నర్ ఆఫ్ గోల్కొండ కాసిం ఖాన్ని హత్య చేశాడు. డెప్యూటీ గవర్నర్ ఆఫ్ గోల్కొండ కాసిం ఖాన్, బికాస్ హీ వాజ్ సెంట్ బై ఔరంగజేబ్. బికాస్ హీ వాజ్ సెంట్ బై ఔరంగజేబ్ టు పనిష్ పాపన్న. 1702లో పాపన్న ఔరంగజేబ్కి గోల్కొండ డెప్యూటీ గవర్నర్ ఆయన కాసిం ఖాన్ను హత్య చేశాడు. ఎందుకంటే అతన్ని ఔరంగజేబ్ శిక్షించమని పంపిస్తాడు. నెక్స్ట్ రుస్తుమ్ అలీ ఖాన్, వన్ ఆఫ్ ద ముఘల్ ఆఫీసర్. రుస్తుమ్ అలీ ఖాన్ ముఘల్ ఆఫీసర్ డిఫీటెడ్ పాపన్న అండ్ పాపన్న ఎస్కేప్డ్. ఒక ముఘల్ అధికారి అయిన రుస్తుమ్ అలీ ఖాన్ సర్వాయి పాపన్నను ఓడించాడు. దాంతో పాపన్న పారిపోయాడు. పాపన్న ఓడిపోవడం జరిగింది. ఓకే. 1707లో ఔరంగజేబ్ మరణాన్ని పాపన్న అదృష్టంగా భావించి, ఓకే, ఔరంగజేబ్ మరణాన్ని అదృష్టంగా భావించి ఓరుగల్లు కోట, గోల్కొండ కోటను ఆక్రమించుకున్నాడు. ఇన్ 1707 డెత్ ఆఫ్ ఔరంగజేబ్, the mighty Mughal emperor Aurangzeb, death of Aurangzeb was taken as advantage. Death of Aurangzeb was taken as advantage and occupied Warangal, Golconda Kilas and ruled for few days. Thus his dream became reality. ఔరంగజేబ్ మరణం 1707తో గోల్కొండ, వరంగల్ కిలాలను ఆక్రమించుకొని కొన్ని రోజులు పరిపాలించినట్టు మనకు కాఫీ ఖాన్ అనే ఒక ముఘల్ చరిత్రకారుడు వివరాలు చెప్తున్నాడు. దీంతో అతడి యొక్క కళ అనేది నిజమైంది. చెప్పాడు కదా ఆ రోజు, ఏదో ఒక రోజు గోల్కొండ కోటను పరిపాలించాలని. అట్లా 1707 మరి ఔరంగజేబ్ మరణం తర్వాత ఎవరు నెక్స్ట్ ముఘల్ చక్రవర్తి? బహదూర్ షా ముఘల్ ఎంపరర్. ఓకే, ఆర్డర్డ్ హిస్ కమాండర్ రుస్తుమ్ దిలావర్ ఖాన్ to kill Papanna. In this war, Papanna lost his life. ఓకేనా? ఇవి ఈయన గురించి సంబంధించిన కొన్ని పాయింట్స్. అట్లా నెక్స్ట్ క్వశ్చన్ evaluate contribution of Turrebas Khan and his role in 1857 Sipahi revolt of Hyderabad state. Turrebas Khan సిపాయి తిరుగుబాట్ల, తురబ్ అలీ ఖాన్ అంటే సాలార్ జంగ్. రెండు చాలా తేడా ఉన్నాయి, వేరే వేరే. 1857 సిపాయి తిరుగుబాటు స్టోరీ మీకు తెలుసా? ఏంటిది? నిజాంలకు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ సిపాయి తిరుగుబాటు అవుతుంది. 1857 సిపాయి రివోల్ట్ నార్త్ ఇండియాలో ఆల్రెడీ జరిగింది. నార్త్ ఇండియా జరిగిందే ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతుంది. 1857 సిపాయి రివోల్ట్ అనేది ఇండియన్ హిస్టరీలో ఒక టాపిక్. ఓకే, ఆ సిపాయి రివోల్టే హైదరాబాద్లో కూడా ఇక్కడ నిజాంలకు వ్యతిరేకంగా, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది తిరుగుబాటు. ఈ తిరుగుబాటులో తుర్రెవాస్ ఖాన్ రోల్ ఏంది? మీకు సిలబస్లో ఈ పాయింట్ మెన్షన్ చేసినాడు, అది ఇంపార్టెంట్. సిలబస్లో తుర్రెవాస్ ఖాన్ పాత్ర ఏంది, మన సిపాయి తిరుగుబాటులో తుర్రెవాస్ ఖాన్ పాత్ర ఏందన్నాడు. ఫస్ట్ మీకు తుర్రెవాస్ ఖాన్ పాత్ర ఏందో అర్థం కావాలి, దాని తర్వాత మీరు ఆన్సర్ రాద్దరు. ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి.
సిపాయి తిరుగుబాటు అనేది 1857 మేలో అయింది నార్త్ ఇండియాలో. జూన్, జూలై, ఆగస్టు ఒక నెల 2 నెలల తర్వాత జూలై, ఆగస్టు టైంలో హైదరాబాద్లో అవుతుంది. ఎక్కడ బ్రిటిష్ కంటోన్మెంట్ ఏరియాలు ఉంటే అక్కడ మన వాళ్ళు అంతా తిరుగుబాట్లు చేశారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఏం జరిగింది అనేది మన పాయింట్ కాదు. దక్షిణ భారతదేశంలో ఏం జరిగింది, మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఏం జరిగింది, హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్లో ఫస్ట్ ఔరంగాబాద్లో అటాక్ అవుతుంది. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో ఒక ప్లేస్ ఉంటుంది మీరట్. ఈ మీరట్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఉత్తరప్రదేశ్లో 1857 సిపాయి రివోల్ట్. ఇక్కడ నుంచి ఈ సిపాయి తిరుగుబాటు మొత్తానికి అధిపతి ఎవరంటే చిట్ట చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా II. హీ ఈజ్ యాక్చువల్లీ ద లీడర్ ఆఫ్ ద హోల్ సిపాయి రివోల్ట్. ఇప్పుడు ఈ సిపాయి తిరుగుబాటే ఇంత పెద్ద ఈ హైదరాబాద్ సంస్థానంలో కూడా జరిగింది. హైదరాబాద్ సంస్థానంలో ఎట్లా జరిగింది, ఫస్ట్ ఇక్కడ ఔరంగాబాద్ అని ఒక ప్లేస్ ఉంటుంది మహారాష్ట్రలో, ఔరంగాబాద్ దగ్గర జరిగింది. ఔరంగాబాద్ నుంచి నెక్స్ట్ హైదరాబాద్ సిటీకి వచ్చింది, హైదరాబాద్ సిటీలో జరిగింది. తర్వాత కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా జరిగింది. అట్లా హైదరాబాద్లో సిపాయి తిరుగుబాటు 3 ప్లేసెస్లో జరిగింది, ఔరంగాబాద్, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలు. లేదు, బహదూర్ షా అనేటోడు ఢిల్లీలో ఉంటాడు, తురేవాస్ ఖాన్ హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఈ సిపాయి తిరుగుబాటులో బహదూర్ షా పట్టుబడ్డాడు. సిపాయి తిరుగుబాటులో బహదూర్ షా అనేవాడు పట్టుబడి రంగూన్ జైల్ బర్మాలో పెట్టినరి ముసలాయనను, అర్థమైందా? దాంతో ఈయన చచ్చిపోయాడు. దీంతో ఉత్తర భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యమే మొత్తం కుప్పగూలిపోయింది. ముఘల్ సామ్రాజ్యం సిపాయి తిరుగుబాటుతోటి పూర్తిగా అంతమైపోయింది. ఇక్కడ నిజాంలలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఉత్తర భారతదేశంలో సిపాయి తిరుగుబాటులో హీరో ఎవరు తెలుసా? మంగల్ పాండే. అక్కడ మంగల్ పాండే హీరో ఎట్లనో హైదరాబాద్లో తురేవాస్ ఖాన్ హీరో. అట్లా సిపాయి తిరుగుబాటు చేసిండు కాబట్టి హీరో, ప్రాణ త్యాగం చేసిండు తురేవాస్ ఖాన్. ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు మనం చర్చించాలి. ఓకే, ఎట్లా తిరుగుబాటు అయింది అర్థమైందా? వినండి ఫస్ట్ స్టోరీ. ఔరంగాబాద్ ఎక్కడుంది? ఇది మహారాష్ట్ర. ఔరంగాబాద్లో ఫిదా అలీ అనే ఒక పర్సన్ తిరుగుబాటు చేసిండు ఫస్ట్. ఈయన ఒక ముస్లిం, ఈయన సిపాయిలనే ఒకడు, అంటే బ్రిటిష్ సైన్యంలోనే ఒకడు ఫిదా అలీ. ఈ ఫిదా అలీ తిరుగుబాటు చేసాడు. ఈ ఫిదా అలీ యొక్క తిరుగుబాటును కల్నల్ అబాట్ అణిచివేసిండి తిరుగుబాటును. దీంతో ఫిదా అలీ చచ్చిపోతాడు. ఈయన ఉరి శిక్ష చేసారు ఫిదా అలీకి. దీని తర్వాత ఇదే ఔరంగాబాద్లో చిడా అలీ తిరుగుబాటు చేసిండు. ఇప్పుడు ఎవరిపైకి? మళ్ళీ సేమ్ బ్రిటిష్ కంటోన్మెంట్ ఏరియాలు ఎక్కడుంటే, బ్రిటిష్ మిలిటరీ ప్రాంతాలు ఎక్కడుంటే అక్కడ చిడా అలీ ఖాన్ తిరుగుబాటు చేసిండు. ఈ చిడా అలీ ఖాన్ తిరుగుబాటు చేసినప్పుడు చిడా అలీ ఖాన్ పట్టుబడ్డాడు. ఓకేనా? పట్టుబడి ఈ చిడా అలీ ఖాన్ ఎక్కడికి తీసుకొచ్చిండ్రు తెలుసా? హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీలో ఈ బ్రిటిష్ వాళ్ళకు ఒక కంటోన్మెంట్ ఏరియా ఉన్నది. ఆ కంటోన్మెంట్ ఏరియానే బొల్లారం. ఓకే, ఎక్కడుంది బొల్లారం తెలుసా? తిరుమలగిరి, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దాటి చక్కగా పోతుంటే తిరుమలగిరి, అల్వాలు అదంతా దాటిన తర్వాత బొల్లారం అనే ఏరియా వస్తుంది. ఆ బొల్లారం దగ్గర జైలు ఉంటుంది. ఈ బొల్లారం అనేది రెసిడెన్సీ అంటారు. ఇది బ్రిటిష్ వాళ్ళ రెసిడెన్సీ ప్రాంతం. ఓకే, ఈ జైల్లో ఈ చిడా అలీ ఖాన్ని పెట్టిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఈ చిడా అలీ ఖాన్ శిష్యుడు ఊకోడు. ఆ చిడా అలీ ఖాన్ శిష్యుడే తుర్రెబాస్ ఖాన్. ఇప్పుడు ఈయన పాత్ర ఏందో ఎగ్జామ్లో అడుగుతాడు. ఈయనెవరు? చిడా అలీ ఖాన్ శిష్యుడు. ఇప్పుడు ఈ తుర్రెబాస్ ఖాన్ ఏం చేసిండు? అరబ్బు ముస్లింలు, రోహిల్లా ముస్లింలుతో ఒక 500 సైన్యం సృష్టించినాడు. ఈ తుర్రెబాస్ ఖాన్ ఎవరు? ఈయన నేటివ్ ప్లేస్ బేగం బజార్, హైదరాబాద్. బేగం బజార్లోనే ఉట్టి పెరిగిండు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో. ఈయన చిడా అలీ ఖాన్ జైల్లో ఉండడంతో హైదరాబాద్లో అన్ని రకాల ముస్లింలు ఉన్నారు. అరబ్ ముస్లింలు, యెమెనీ ముస్లింలు, ఇథియోపియా ముస్లింలు, రోహిల్లా ముస్లింలు అని ఇట్లా 500 సైన్యాన్ని సృష్టించి మొత్తం వీళ్ళందరినీ తీసుకొని మన బొల్లారం రెసిడెన్సీలో ఉన్న జైలుపై దాడి చేద్దామని చెప్పి ప్రయత్నించాడు. ఇప్పుడు ఈ దాడి చేద్దామని ప్రయత్నించడం అనేది సాలార్జంగ్ ఎవరు? ఆ టైంకి హైదరాబాద్ ప్రధానమంత్రిన. ఓకే, ఈ హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ ఒక రోజు ముందే తెలిసింది ఈయనకు ఒక రోజు ముందే తెలిసింది. వీళ్ళందరూ కలిసి
జైలుపై దాడి చేస్తుర్రని. ఈయన ఏం చేసిండు, పోయి బ్రిటిష్ వాళ్ళకి చెప్పిండు, అరే బాబు మా రాజ్యంలో గీడవడంటూ ఒకడు ఉన్నాడు, ఆడో సైన్యాన్ని సృష్టించుకున్నాడు, రేపు మీ బల కొట్టడానికి వస్తుడు, ఓకే సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సాలార్జంగ్ బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేసిండు. ఇంకా ప్రజల తిరుగుబాటు బ్రిటిష్పై జరుగుతుంటే దీంతో బ్రిటిష్ అలర్ట్ అయిపోయింది. ఈ 500 సైన్యం ఒకటేసారి దాడి చేసింది బొలారం జైలుపై. దాడి చేయడంతో వీళ్ళందరూ పట్టుబడ్డారు. దీంతో తురేబాస్ ఖాన్ ఎస్కేప్ తురేబాస్ ఖాన్ కూడా పట్టుబడ్డాడు. స్టోరీ మంచిగా వినండి. తురేబాస్ ఖాన్ కూడా పట్టుబడ్డాడు ఇక్కడ, ఓకే. తురేబాస్ ఖాన్ని కోర్టుకు తీసుకొని పోయినరు, ఓకే. కోర్టులో ప్రాసిక్యూషన్ అయింది తురేబాస్ ఖాన్ పైన. తురేబాస్ ఖాన్కి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్, జీవితకాలం కారాగార శిక్ష పడ్డది. ఎక్కడ జైలు శిక్ష పడ్డది నాకు, అండమాన్ నికోబార్లో సెల్యులార్ జైలు అని ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకు, ఆడ జీవితకాల కారాగార శిక్ష పడ్డది. అట్లా కోర్టుకు జైలుకు తీసుకుపోతా అంటే తురేబాస్ ఖాన్ని అక్కడి నుంచి పారిపోయాడు తురేబాస్ ఖాన్, ఓకే. తురేబాస్ ఖాన్ పారిపోయి ఎక్కడికి వచ్చిండు, హైదరాబాద్కి వచ్చిండు. అర్థమైందా? హైదరాబాద్లో ఏడ దాక్కున్నాడు తురేబాస్ ఖాన్, సుల్తాన్ బజార్లో దాక్కున్నాడు. ఈ సుల్తాన్ బజార్లో దాక్కున్నప్పుడు ఈ సాలార్జంగ్ అప్పుడు ప్రధానమంత్రి ఏం చేశాడు, ఎవరైతే తురేబాస్ ఖాన్ని పట్టుకొని నాకు అప్పగిస్తారో వాళ్లకు 5,000 రూపాయల రివార్డ్ మేము చెల్లిస్తామన్నాడు. దాంతో ఎవడో ఒకడు పట్టించాడు. అర్థమైందా? తురేబాస్ ఖాన్ పట్టియలే 5,000 రూపాయల జరిమానా అని ప్రకటించగానే, రివార్డ్ అని ప్రకటించగానే ఏం చేసిండు తురేబాస్ ఖాన్ సుల్తాన్ బజార్ నుంచి పారిపోయి తూప్రాన్ దగ్గర పోలీసు వాళ్ళకి దొరికిండు. తూప్రాన్ అంటే ఇక్కడ మెదక్ సైడ్. తూప్రాన్ దగ్గర సాలార్జంగ్ పట్టుబడ్డారు. సాలార్జంగ్ని అక్కడనే తూప్రాన్ దగ్గర చంపేశారు పోలీసు వాళ్ళు. ఈ తూప్రాన్ దగ్గర నుంచి సాలార్జంగ్ డెడ్ బాడీని హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్లో అబిడ్స్ నుంచి కోటి వరకు ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ అబిడ్స్ నుంచి కోటి రోడ్డు చూడండి ఒకసారి, 1 వే రోడ్డు ఉంటుంది. ఆ అబిడ్స్ నుంచి కోటి మొత్తం ఈ తురేబాస్ ఖాన్ డెడ్ బాడీని గుంజుకుంటవే రోడ్డు మీద, మొత్తం రక్తపాతమైంది ఆ రోడ్డు అంతా. అందుకే అబిడ్స్ నుంచి కోటి రోడ్ని తురేబాస్ ఖాన్ రోడ్ అని అంటాం. అర్థమైందా? కోటిలో ఒక క్లాక్ టవర్ ఉంటుంది. ఈ క్లాక్ టవర్కి యాలాడదీసారు ఈ డెడ్ బాడీని. యాలాడుతుంది ఏడ. ఎందుకు యాలాడదీశారు? ఆల్రెడీ చచ్చిపోయాడు కదా, ఆల్రెడీ తూప్రాన్నే చంపారు. నేను డెడ్ బాడీని యాలాడదీశారు క్లాక్ టవర్లో. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలందరూ ఆ శవాన్ని చూసి భయపడాలి. అర్థమైందా? ఇంకొకసారి బ్రిటిష్ వాళ్ళపైకి తిరుగుబాటు చేయకూడదు అని చెప్పడానికి సాలార్జంగ్ సావును చూపెట్టినారు ఎగ్జాంపుల్గా, ఇట్లా చంపుతామని. సాలార్జంగ్ని చంపి యాలాడదీసింది ఎవరు? నిజాంలే. అంటే సిపాయి తిరుగుబాటులో బ్రిటిష్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజా తిరుగుబాటును అణిచివేసింది నిజాంలే. అణిచివేసి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారు. అంటే ఏం జరుగుతుంది? సిపాయి తిరుగుబాటులో నిజాంలు బ్రిటిష్ వాళ్ళు ఒకటే, ఇద్దరు కలిసి ప్రజల తిరుగుబాటును అణిచివేసారు. అర్థమైందా? ఇది తురేబాస్ ఖాన్. అందుకే తురేబాస్ ఖాన్ని